గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవనస్తులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరమిచ్చి ఇట్లు ఆజ్ఞాపించాను. ఈ సందర్భం ఏంటంటే, సొలొమోను మహారాజు చనిపోయిన తర్వాత ఆయన తర్వాత రెహబాము రాజు అయ్యాడు. రెహబాము రాజు అయిన వెంటనే ఇశ్రాయేలు 12 గోత్రస్తులు ఒక రిక్వెస్ట్ తీసుకొచ్చారు. రాజు అయిన వెంటనే, అయ్యా, మీ తండ్రి కాలంలో చాలా బరువులు మోసి శ్రమపడి మేము నగరాలు కట్టించి అన్నీ వెట్టి చాకిరి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నీ పాలన వచ్చింది కాబట్టి మా మీద ఉన్న ఈ బరువులు కొంచెం తగ్గించు, మీకు మేము దాసులుగా ఉంటామంటే, నేను ఆలోచన చేసి చెప్తాను, 3 రోజుల తర్వాత రండని ప్రజలను పంపించాడు రెహబాము. తన తండ్రి అయినటువంటి సొలొమోను దగ్గరున్న ఆయన జ్ఞానం విన్న పెద్దలందరినీ పిలిచి అడిగితే, అయ్యా, నువ్వు రాజు అయ్యావు కాబట్టి ఇప్పుడు వారు అడిగిన దానికి ఎస్ చెప్పు, తర్వాత నువ్వు ఏదన్నా చేద్ది. కానీ వారి యొక్క ప్రేమాభిమానాన్ని నువ్వు గెలుచుకోవాలా, వారి యొక్క మంచిని నువ్వు గెలుచుకుని నువ్వు స్థిరపడిన తర్వాత నువ్వు ఏం చేసినా చెల్లుతుందని చాలా చక్కగా అడ్వైజ్ ఇచ్చారు. వాళ్ళు పంపించి తన ఫ్రెండ్స్ అయినటువంటి కొంతమంది యవనస్తుల్ని పిలిచి అడిగాడు, ఏం చెప్దామని. అసలు తగ్గేదే లేదు, నువ్వు అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. ఇప్పుడు నువ్వు తగ్గావా, జీవితకాలం అంతా తగ్గినట్టే ఉంటుంది. అస్సలు ఏ మాత్రము కూడా తగ్గకుండా మా నాన్నకంటే ఇంకా ఎక్కువ బరువులు పెడతాను, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పని యవనస్తులు కొంచెం కఠినంగా జవాబు ఇవ్వమని చెప్తే, పెద్దలు చెప్పిన జవాబు ఇవ్వకుండా ఈ రెహబాము తన యవనస్తులు చెప్పిన ఆ యొక్క సలహా చెప్పున మాట్లాడాడు. దానివల్ల ఏమైందంటే, ఇశ్రాయేలు రాజ్యము 2 భాగాలుగా 2 ముక్కలుగా విడిపోయింది. ప్రజలు తిరుగుబాటు ప్రారంభమైంది. సివిల్ వార్ స్టార్ట్ అయిపోయింది. 12 గోత్రస్తుల్లో 10 గోత్రాలు ఈ రెహబాముకు దూరం అయిపోయారు. చివరికి రెహబాము దగ్గర నుండి ఇశ్రాయేల్ నార్త్ ఇజ్రాయెల్, సౌత్ ఇజ్రాయెల్గా డివైడ్ అయిపోయింది. ఒక ఫెయిల్యూర్ కింగ్ అయిపోయాడు రెహబాము. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మన యొక్క డే టు డే లైఫ్లో ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని చిన్న నిర్ణయాలు ఉంటాయి, కొన్ని పెద్ద నిర్ణయాలు ఉంటాయి. అటువంటి నిర్ణయాలకి మన స్నేహితులను, పెద్దలను సలహాలు అడగడం మంచిదే. అయితే ఎంతమంది ఎన్ని సలహాలు ఇచ్చినా ప్రతి సలహా మనకి ప్రభు పాదాల యొద్ద పెట్టి విచారణ చేసే హృదయం ఉండాలి. ఎంతోమంది ఎన్నైనా ఆలోచనలు చెప్పొచ్చు, మనకి ఎన్నైనా ఆలోచనలు ఉండొచ్చు, కానీ ఆలోచనకర్త నుండి వచ్చిన ఆలోచనే స్థిరం. ఆ ఆలోచనకర్త యొక్క ఆలోచన లేకుండా ఉంటే, ఎవరి ఆలోచన ప్రకారంగా మనం నడిస్తే అది ఎంత కీడంటే, కీర్తన గ్రంథం 1వ కీర్తన 1వ వచనంలోనే ఈ మాట ఉంటుంది, దుష్టుల ఆలోచన చెప్పున నడువక. నేను దుష్టులను ఎవరిని అడగట్లేదండి, నా ఫ్రెండ్స్ని అడుగుతున్నానండి అని అనుకోవచ్చు. దుష్టులంటే నేను దుష్టుని అని చెప్పి ఎవరు బోర్డు పెట్టుకోరు. మంచిగానే ఉంటారు, కానీ వారిలోంచి వచ్చే ఆలోచన సాతాను ప్రేరణ ఆలోచనతో దుష్టాలోచన అని మనకి ప్రార్థన ద్వారానే తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఆ దుష్ట ఆలోచన మనల్ని ఎంతగానో ప్రేమించే మన సొంత భార్య నుండే రావచ్చు. ఉదాహరణకి ఆహాబు, యెజెబెల్ అని 2 భార్యాభర్తలు ఉన్నారు. ఆహాబు అనేవాడు అంత దుర్మార్గుడు అవడానికి కారణం తన భార్య అయినటువంటి యెజెబెల్ మాట విని. కాబట్టి ఆ దుష్టురాలైనటువంటి యెజెబెల్ ద్వారా ఇతడు దుష్టుడైపోయాడు. అలా కాకుండా యోబు గారిలా ఉండాలి. యోబు గారు చాలా నీతిగా బ్రతుకుతున్న సమయంలో సాతానుడు యోబుని ఎంతో ప్రేమించిన తన భార్యనే ఒక సాధనంగా వాడుకుని దుష్టాలోచన చెప్పి దేవుణ్ణి దూషించి నీ యథార్థతను విడిచిపెట్టి చావయ్యా అంటే భార్యను గద్దించి భార్యను బాగు చేసుకున్నాడు. కొంతమంది ఆలోచనలు మన యొక్క మేలు కోరి మంచి ఆలోచన ఇస్తున్నట్టుగా ఇవ్వచ్చు, కానీ వాళ్ళని ప్రేరేపిస్తున్నది దురాత్మ ప్రేరణ. అది భార్య నుండే రావచ్చు, ఆ ఆలోచన మనల్ని ప్రేమించే స్నేహితుల నుండే రావచ్చు, మన కుటుంబ సభ్యుల నుండే రావచ్చు. కానీ ఆలోచన మనం ఏం చేయాలండి? ప్రభు పాదాల యొద్ద పెట్టి ఆలోచనకర్తవైన ప్రభువా, ఇదిగో నా ఆలోచన ఇది, ఇదిగో నా భార్య చెప్పిన ఆలోచన ఇది, కానీ
అనేకులు రకరకాల ఆలోచనలు చెప్తున్నారు. ఏది నీకు ప్రీతికరమైన ఆలోచన, అందులోనే నేను నడిచే భాగ్యం నాకు ఇవి ప్రభు అని దేవుణ్ణి అడగాలి. ఒక్క ఆలోచన ప్రకారంగా నడిస్తే ఎంతో ఉన్నత స్థితిగా ఎదగగలం. సరైన ఆలోచన కాకుండా ఒక్క రాంగ్ కౌన్సిలింగ్ని ఫాలో అవుతే చాలా భయంకరమైన నష్టానికి కూడా గురవే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మన యొక్క ఫ్యామిలీ లైఫ్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ లైఫ్, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, పరిచర్య అవ్వచ్చు, ఏదైనా సరే ప్రార్థనలో కనిపెడదాం. ఇతరుల సలహాలు తీసుకుందాం, తీసుకోవడంలో తప్పు లేదు. వేర్ దెర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ కౌన్సిలర్స్ దెర్ ఈజ్ సేఫ్టీ అని వాక్యం చెప్తుంది. ఆలోచనకర్తలు ఎక్కువ మంది ఉండడం వల్ల అది మనకు మేలుకరమే. కానీ ఏ ఆలోచన తీసుకోవాలనేది ప్రార్థనాపూర్వకంగా తీసుకుని దేవుని కృపలో క్షేమంగా అభివృద్ధి పొందుతూ సమాధానంతో మనం జీవిద్దాం. దేవుడు ఆయన ఆలోచనతో మనల్ని నడిపించును గాక. ఆమెన్. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, భక్తుడు అయినటువంటి రెహబాము తండ్రి, నీ అందులో భయభక్తులు కలిగిన వాడే కానీ తప్పుడు ఆలోచన ప్రకారంగా నడిచి దేశాన్ని, తన రాజ్యాన్ని మొక్కలు చేసుకున్నాడు. ఆహాబు దుష్టురాలైన తన భార్య అయినటువంటి యెజెబెలు ఆలోచన ప్రకారం నడిచి భ్రష్టుడైపోయాడు. భక్తుడైన యోబు సాతాను ప్రేరణతో దుష్ట ఆలోచన చెప్పిన తన యొక్క భార్యను గద్దించి సరిచేసుకుని మంచి మార్గంలో నడిచాడు. యోబు వారి వలె, యోబు గారి వలె మేమును కూడా ఇతరులు చెప్పే ఆలోచనలను నీ వాక్యముతో పోల్చుకుని నీ ప్రార్థనలు కనిపెట్టి నీ యొక్క యథార్థతలో నడిచి నీ చిత్త ప్రకారంగా జీవించే కృప మాకు దయచేయమని ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని మేలుకొలిపి నీ రైట్ డిజైనింగ్ స్పిరిట్, నీ రైట్ కౌన్సిలింగ్తో, సరైన ఆలోచనలతో నడిపించమని, నీ ఆలోచన ఏదో అది కరెక్ట్గా మేము దాన్నే ఎన్నుకుని దాన్నే చూస్ చేసుకుని అందులోని నడవడానికి కావలసిన ప్రార్థనా జీవితము నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.